ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/2/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, సప్తమి ఉదయం 9:56 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:27 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:23కు ప్రారంభమై ఉదయము 6:09 వరకు వ్యాప్తిగా ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుంచి 11:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 3:57 వరకు. వర్జము సాయంకాలం 5:50 నుంచి 7:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. సూర్యోదయం 6:43కి, సూర్యాస్తమయం 6:16. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలవంతమైనటువంటి స్థానానికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గులు సూపర్ స్టోర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, విదేశాలకు కూడా మీ వ్యాపారాన్ని విస్తరించడం లేదు, వేరే రాష్ట్రానికి కూడా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో ఈ రోజు లాభాలు తప్పకుండా ఉన్నాయి. మిత్రుల సహకారం, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా మంచి అనుకూలత ఉంది. ఈ రోజంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గులు సూపర్ పరిశ్రమ లాభం. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వరకు అభివృద్ధి. రైతన్నలకు కూడా పూలు పలుకులు పండించే వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణ పీడా పరిహారం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం. సమస్తమైనటువంటి పరీక్షల్లో ఉత్తమ స్థాయి విజయాన్ని సాధించగలిగే అదృష్ట యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
శుభయోగము, శుభకార్యాచరణ, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు, ధర్మ కార్యాన్ని ప్రారంభించే అవకాశాలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే అవకాశం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా పర్వాలేదు. కొన్ని విషయాల్లో తొందరపాటు తనంతో కొంత నష్టపోయిన పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు పాటించడం వల్ల ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ, ఏదైనా స్థలము అమ్మడం, కొనడం విషయంలో కానీ పెద్దల వల్ల కొంత లాభాన్ని పొందుకుంటారు. కానీ స్వయంకృతాపరాధాలు కొన్ని ఉన్నాయి. అంటే మాట తూలడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బులు కూడా ఎవరికి పడితే వారికి అనవసరంగా అప్పు కానీ, చేబదులు కానీ ఇచ్చే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటు చర్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి వృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకు లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా పర్వాలేదు. అనుకూల శుభ ఫలితాలు ఉన్నాయి. కానీ గొప్పగా లేదు, అలా నెగిటివ్ ఏం కనిపించట్లేదు. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చును. అలాగే అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, స్థిరాస్తులను కొనుగోలు చేయడం కానీ, బంధుమిత్రుల అనుకూలత, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఒక రకంగా చెప్తాం సామెతలు, నక్కతోక తొక్కాడని. నక్కతోక తొక్కినట్టే కార్యసిద్ధి, వ్యవహార లాభం, మాట అనుకూలవంతమైన స్థితి. ఏ మాట చెప్పినా అవతలి వాళ్ళకి అనుకూలంగా మారడం. ముఖ్యంగా జ్యోతిష్య పండితులకి అదృష్టయోగం అని చెప్పొచ్చు. కళాకార, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కులవృత్తుల వారికి, వేద పండితులకి, బ్రాహ్మణత్వములకి అనుకూలంగా శుభయోగం, వస్తులాభం, ఇంట్లో ఏదైనా వివాహ యోగం, సంతాన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రగతి. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ది బెస్ట్ ర్యాంక్, టాప్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, డబుల్ ప్రమోషన్ పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. వాహన యోగము,
గృహయోగము, ధనలాభము, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయంలో అనుకూలత, కుటుంబ సభ్యులతో ఆనంద యోగం, అదృష్ట యోగం, వైవాహిక జీవన ఆనందం, శుభమైనటువంటి వార్తలు వినడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా చాలా మంచి అనుకూలత, జ్యోతిష్య పండితులకి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారం అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపార ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందాది, అదృష్ట యోగం, శుభయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశానం, విదేశాలు స్థిర నివాసం, రాజకీయ రంగంలో అభివృద్ధి, మంచి పదవి లభించడం, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగ ఆనందకరమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవుతాయి, సోదర మైత్రి బాగుంటుంది, పిల్లల వల్ల శుభయోగాలు పొందుకుంటారు, విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో అనుకూలత, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి కూడా లాభవంతమైన శుభజీవనం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళవచ్చును, విద్యాభివృద్ధి ఉంటుంది, మిత్రుల వల్ల సహకారము, అలాగే భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, వివాహ సంబంధ ప్రక్రియలో అనుకూలత పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, ఇలా అనేక రకాల ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు పర్వాలేదు, కాస్త అనుకూలమైన శుభ ఫలితాలే కనపడుతున్నాయి. అలానే అత్యుత్సాహం పనికిరాదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పనికొస్తుంది. ఎవరికి కూడా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయకండి. కాస్త వెనుక ముందు ఆలోచించండి, పెద్దవాళ్ళ మాట వినండి, దానివల్ల ప్రయోజనం. ఈ షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టే విషయంలో పెద్దవాళ్ళ అనుభవజ్ఞుల యొక్క సూచనలు, సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి బాగా ఉంది, బట్ స్వదేశంలోనే బాగుంది, విదేశాల్లో అంత అనుకూలంగా లేదు. సినిమా రంగ వ్యాపారం పర్వాలేదు. రాజకీయ రంగంలో కాస్త నియోజకవర్గంలో మీరు పర్యటించే ప్రయత్నం చేయండి. రైతన్నలు అధిక రసాయనాలు పిచికారి చేయకుండా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి. బట్ ఈ రోజు రైతులకి లాభసాటి వ్యవహారం. పూలు పలుకులు పండించే వారికి అనుకూలత. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి ఆనందయోగం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ముఖ్యంగా జర్నలిస్టులకి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. కొంతమేర బద్ధకాన్ని వదిలిపెట్టండి, ఆలోచన విధానాన్ని పెంచుకోండి, దానిలో ప్రయోజనం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. కాస్త భగవద్గీత పారాయణం 4 నుంచి 7 అధ్యాయాలు చదవండి. అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, దత్తుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రశాంతత, కార్య విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం ఉంది. కానీ కొద్దిగా ప్రశాంతత, మాటకారితనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇంగ్లీష్లో అంటారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, అవి పెంచుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయండి, బట్ సొంతంగా చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా స్వయంగా ప్రయత్నం చేయండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం కాస్త కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పడతారు. భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, పశువృద్ధి బాగా, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి శుభయోగాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటర్డే డెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో విస్తరించే అవకాశం, తప్పకుండా మంచి భాగస్వామిని కలుపుకునే అవకాశం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వివాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో శుభవార్త వినడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. ఇదంతా మీకు శుభతరమైనటువంటి అనుకూలత, ఆనంద యోగాలు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి 2 రకాల శుభయోగాలు. ఒకటి, భార్య తరపు బంధువుల నుంచి శుభవార్త వినడం, తల్లి తరపు బంధువుల నుంచి కూడా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం. ఇలా 2 రకాల శుభవార్తలు, అది వివాహం కావచ్చు, లేదా గృహం కావచ్చు, లేదా మీకు ఆర్థిక సహకారం కావచ్చు, తప్పకుండా ఏదో ఆస్తి పంపకాల విషయం కావచ్చు, ఏదైనా సరే ఒక శుభవార్త జరిగే అవకాశం, శుభమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటర్డే డెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు చాలా మంచి అదృష్టాది శుభ విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి పండితులతో సత్కారం పొందుకునే అవకాశం, గొప్ప ఒక పదవిని పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తిత్వము, దానగుణము, రాజకీయ నాయకులకి ఊహించినటువంటి ఒక విజయం, కళాకారులకి, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభసాటి వ్యవహారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలంతో శుభత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి ఆస్తిపాతులు కొనుగోలు చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా శుభతిథి, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం, వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు కాస్త నిదానంగానే ఉండే ప్రయత్నం చేయండి. బట్టి వాళ్ళ కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, కొత్తగా ఆస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, బట్ ప్రైవేట్ సెక్టార్లో మాత్రం కొద్దిగా ఉద్యోగం బెంచ్ మీద మారుతుంది. స్వర్ణ వ్యాపారం చేసే వారికి లాభాలు పొందుకోవడం, వివాహ సంబంధ అనుకూలత పొందుకోవడం, కానీ ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఎవరికన్నా డబ్బు ఇవ్వాలనుకుంటే 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000, 10 లక్షలు మీరు దానంగా ఇచ్చి కృష్ణార్పణం అనుకోండి తప్ప
అవి వాళ్ళ మీరు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ రోజు వడ్డీ వ్యాపారం ప్రారంభం చేయకూడదు. ఫైనాన్స్ వ్యాపారం కూడా ఈ రోజు ప్రారంభం చేయడం మంచిది కాదు. కళాకారుల క్రీడాకారులకి వృద్ధి బాగా ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. ఆరోగ్య విషయంలో ఎడమ కాలికి ఏదైనా గాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త బండి నడుపుతున్నప్పుడు కానీ, స్టాండ్ వేస్తున్నప్పుడు కానీ, స్టాండ్ తీస్తున్నప్పుడు కానీ, లేదా కారు విషయంలో కానీ, కారు డోర్ విషయంలో కానీ ఏదైనా చిన్న స్వల్ప ఇబ్బందులు అంటే వాహనం వల్ల మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. అంటే వాహన ప్రమాదం ఏం లేదు. ఏదైనా వాహనం వల్ల మీకు ఎడమ కాలికి గాయమయ్యేటువంటి సూచన కనబడుతుంది. జాగ్రత్త. సంతాన సంబంధ విషయంలో కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు, కానీ సహజమైనటువంటి సంతాన వార్త వినే అవకాశం. వైవాహిక జీవనాంతం, కులవృత్తుల వారికి, వేద పండితులకి, పురోహితులు, బ్రాహ్మణత్వములు, జ్యోతిష్య పండితులకు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. బట్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటీరియర్ వర్క్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పెయింటర్లకు కూడా ప్రమాదం జరిగే అవకాశం. బట్ ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే కార్పెంటర్లకు కూడా మంచి వ్యాపారం పొందుకునే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదలకి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కాస్త పశుపక్షాదులకి అనాగ్ర సూచన. జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్ కి ఉద్యోగ లాభం ఉంది, కానీ మహిళా మనులకి మోసపోయే అవకాశం. ఒంటింట్లో చిన్న ప్రమాదం జరిగే అవకాశాలు. మహిళా మనులకు కూడా కొంత ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ నష్టం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఏదైనా సరే ఈరోజు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, సౌందర్య లహరి పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి చాలు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.